హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ కోర్టు జాబ్ గురించి ప్రతి ఒక్కరు ఎన్నో రకాలమైన సందేహాలు, ఎన్నో రకాలమైన ప్రశ్నలు, వాటి అన్నిటికీ సమాధానం తెలియజేస్తూ అలాగే సందేహాలని నివృత్తి చేస్తూ వీడియోస్ చేస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది ప్రతి ఒక్క వీడియోలో డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వాటి సమాధానం అనేది మనం గతంలో చాలా వీడియోలు చెప్పడం జరిగింది. వాటిని చూడకుండా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. సో న్యూ క్వశ్చన్స్, ఇప్పుడు అవసరమైన క్వశ్చన్స్ ఏటైతే వస్తున్నాయో వాటికి అన్నిటికీ సమాధానం తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో సార్ హైకోర్టు మాది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది, మరి ఎప్పుడు ఓరల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడిగారు. అయితే ఫస్ట్ లిస్ట్ సెలెక్షన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. చాలామంది దాంట్లో హైర్ క్వాలిఫైడ్ ఉండడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అంటే అవుట్ ఆఫ్ 100 మందిలో 70 to 80 మెంబర్స్, 75% హైర్ క్వాలిఫైడ్. సో దాన్ని రిమూవ్ చేసి అప్పుడు మళ్ళీ 90 మెంబర్స్, నియర్లీ 100 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దాంట్లో కూడా సెకండ్ లిస్ట్లో కూడా హైర్ క్వాలిఫైడే ఉన్నారు. అందుచేత ప్రభుత్వం ఏం చేసిందని, కోర్టు వారు ఏం చేసింది, థర్డ్ లిస్ట్ కూడా నోటిఫై చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. ఈ థర్డ్ లిస్ట్లో 154 మెంబర్స్ ఉన్నారు. ఈ 150 మెంబర్స్లో కూడా మళ్ళీ కూడా హైర్ క్వాలిఫైడ్ ఉంటే ఇంకొక లిస్ట్. అయితే ఇక్కడ 1:3 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంత టైం అవుతుంది. అంటే మనం అప్లై చేసేటప్పుడే చాలామంది ప్రతి ఒక్క వీడియోలో మనం అందించే ఉన్నాం. హైర్ క్వాలిఫైడ్ అప్లై చేయకూడదు, హైర్ క్వాలిఫైడ్ అప్లై చేయకూడదు, ఖచ్చితంగా వారికి తెలిసిపోద్ది రేపొద్దున ప్రమాదం అని చెప్పడమే జరిగింది. కానీ అందరూ అప్లై చేశారు. ఓకే, ఎనీహౌ ఆ థర్డ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. రైట్. సో సీ హియర్, ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే తెలంగాణ హైకోర్టుకి అప్లై చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో, ఓన్లీ 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వారికి మాత్రమే ఇది ఎలిజిబుల్ అన్నారు. హైర్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా చాలామంది అప్లై చేశారు. అప్లై చేస్తే ఈరోజు ఏమైంది, వారికి ఇది ప్రెజర్తో కూడినటువంటి వర్క్ అవుతుంది. ఎలా? సో తను హైర్ క్వాలిఫైడ్ చేసి 10th క్లాస్ సర్టిఫికేట్తోనే అప్లై చేశారు. 10th క్లాస్ సర్టిఫికేట్ చేసేటప్పుడే టీసీ మెండిటరీ అని కానీ స్కేన్ లోపు కానీ పెట్టుంటే ఇంత ఇబ్బంది పడేది కాదు. కానీ టీసీ కూడా కొంతమంది 10th క్లాస్ ఉంచి ఉన్నారు సేఫ్గా. అలాంటి వారి పరిస్థితి ఏంటి? ఎనీహౌ అనేక విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ థర్డ్ లిస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, టోటల్గా ఉన్నటువంటి పోస్టులలో ఫస్ట్ లిస్ట్ సెలెక్షన్ చేశారు. ఈ ఫస్ట్ లిస్టులో ముఖ్యంగా వచ్చినటువంటి 75% హైర్ క్వాలిఫైడ్ వారు. అలాగని సెకండ్ లిస్ట్ తీశారు. సెకండ్ లిస్ట్లో కూడా ఇక్కడ కూడా దాదాపు 70% మళ్ళీ హైర్ క్వాలిఫైడ్ వాళ్ళే ఉన్నారు. అందుకోసం ఇక్కడ థర్డ్ అంటే ఈ ఫస్ట్ సెకండ్ లిస్ట్లో మ్యాక్సిమం హైర్ క్వాలిఫైడ్ ఉంటారు. ఎందుకంటే వీరికే హైయెస్ట్ మార్క్ వస్తుంది కాబట్టి. అర్థమైపోయింది అనుకుంటా. ఇప్పుడు థర్డ్ లిస్ట్లో వస్తే మ్యాక్సిమం ఈ థర్డ్ లిస్ట్లో ఏంటి వస్తుంది అంటే, ఎవరైతే జెన్యూన్ 10th క్లాస్ ఎవరు ఉన్నారో వారు మాత్రం ఇక్కడ దాదాపు 70% వీళ్ళు వస్తే అప్పటికి. ఎందుకంటే ఇప్పుడు 1:3 రేషియోలో వాళ్ళు సెలెక్ట్ చేశారు. 1:3 రేషియోలో ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏకి సంబంధించినటువంటి గురించి మాట్లాడుతున్నాం. అక్కడ బీసీలో ఫర్ అయిన ఎగ్జాంపుల్ 15 పోస్టులు ఉన్నాయి అనుకోండి. బీసీలో 15 పోస్టులు ఉంటే ఫస్ట్ లిస్ట్లో 3 వచ్చారు బీసీఏ నుంచి, సెకండ్ లిస్ట్లో 5 వచ్చారు. ఓకే, మొత్తం ఎంత అయింది? లేదా ఫస్ట్ లిస్ట్లో 5 వచ్చారు, సెకండ్ లిస్ట్లో ఎంతమంది అయింది? 5 వచ్చారు, మొత్తం 10 మంది వచ్చారు. కానీ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. వారికి కావాలంట 15 × 3 అంటే 45 క్యాండిడేట్స్ కావాలి. సో అందుచేత మళ్ళీ థర్డ్ లిస్ట్కి రావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 45 మెంబర్స్ అయితే సార్ 45 మెంబర్స్ వచ్చినంత వరకు కూడా చెక్ చేస్తారంటే సమ్ టైమ్స్ కొన్ని కమ్యూనిటీలో 1:2 వచ్చినా కూడా దానికి నెక్స్ట్ వెళ్ళిపోతారు ఫర్దర్ ప్రాసెస్కి. సో ఈ ప్రాసెస్ కోసమే ఇప్పుడు లేట్ అయింది. సెకండ్ లిస్ట్ కూడా వచ్చిన తర్వాత సెకండ్ లిస్ట్ నుంచి హైర్ క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ రిజెక్ట్ చేసి మళ్ళీ థర్డ్ లిస్ట్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ థర్డ్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరూ వారి యొక్క డాక్యుమెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. చూడండి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి నోటిఫికేషన్, ఇది నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు నోటిఫికేషన్ సెకండ్ లిస్ట్ కూడా అయింది. అయితే ఇప్పుడు మనం హైకోర్టు నోటిఫికేషన్ డేటెడ్ 10
8వ నెల 10వ తేదీ. ఓకే, డిక్లేర్ ద షెడ్యూల్ ఫర్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి దాంట్లో కూడా మళ్ళీ హైర్ క్వాలిఫైడ్ ఉండడం వల్ల మరి కొంతమందికి సెలెక్ట్ చేయడం జరిగిందని ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం చెప్పారు అంటే థర్డ్ లిస్ట్లో కూడా అదే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మళ్ళీ థర్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో టోటల్గా ఈ థర్డ్ మెరిట్ లిస్ట్లో 154 మందికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంతమందికి అమ్మా? ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 154 మందికి 154 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. వారు ఎవరు అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అయితే ఈ 150 మందిలో ఏ రోజు ఎవరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే ఎక్కడ హాల్ టికెట్ నంబర్స్ ఉన్నాయి కనిపిస్తుంది కదా క్లియర్గా, స్క్రీన్ షాట్ తీసుకోండి. హాల్ టికెట్ నంబర్స్ క్లియర్ కనిపిస్తుంది. ఈ హాల్ టికెట్ అంటే 1వ తేదీ 12 అంటే డిసెంబర్ 1 నుండి వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మన్నారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వీరికి ఏం చేస్తారంటే పెర్ డే 38 అంటే ఆ రోజున 38 మెంబర్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే ఒక్కొక్క రోజున 38 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్న కూడా 38 మెంబర్స్ చూసుకోండి మీ నెంబర్ ఉందా లేదా. అలాగే డేట్ ఆఫ్ వెరిఫికేషన్ థర్డ్లో కూడా 38 మెంబర్స్. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎక్కడ 40 మెంబర్స్ 4వ తేదీ అంటే 1వ తేదీ 3వ తేదీ 4వ తేదీన ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ 4 రోజులన మొత్తం పైన 154 మెంబర్స్కి సెలెక్షన్ చేయడం జరిగింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ 154 మెంబర్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. హూ ఆర్ ప్రొవిజనల్ షార్ట్లైజ్డ్ ఫర్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వీరేమో ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్ళారు సార్? రిక్రూట్ ఎక్కడిది? సెల్. ఓకే, రిక్రూట్మెంట్ ద రిక్రూట్మెంట్ సెల్ ఎక్కడికమ్మా? ద రిక్రూట్మెంట్ సెల్ 2nd ఫ్లోర్ సి బ్లాక్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది అడ్రస్. అది ఎక్కడ ఉంది? నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ అండ్ మదీనా బిల్డింగ్ హైదరాబాద్. సో దిస్ ఇస్ ద అడ్రస్. ఈ అడ్రస్కి ఆ క్యాండిడేట్ వెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద అడ్రస్. ఎప్పుడు వెళ్ళాలి? ఎవరి హాల్ టికెట్ నెంబర్ 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ 4వ తేదీ ఈ 4 తేదీలలో మార్నింగ్ 10:30 కల్లా వాళ్ళు అటెండ్ అవ్వాలి. మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5 PM మధ్య వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో వారికి డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అప్లై చేశారో ఆ డాక్యుమెంట్ అన్నీ కూడా ఒరిజినల్ సెట్ 2 సెట్లు జిరాక్స్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి ఇంక్లూడింగ్ హాల్ టికెట్ కూడా పట్టుకుని వెళ్ళి చూడండి 2 సెట్స్ ఎక్కడ మెన్షన్ చేశారు. 2 సెట్స్ of attested photocopies of this said certificate attested shall be done by the gazetted officer without fail. సో ఖచ్చితంగా వీరు గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ డాక్యుమెంట్ కావాలి ఆల్రెడీ మన పిఆర్ అకాడమీలో వీడియో చేసి పెట్టాము, ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. సో దాంట్లో చూడండి ఏ ఆఫీస్ సబార్డినేట్కి ఏ డాక్యుమెంట్ కావాలి, ఏ డాక్యుమెంట్ జిరాక్స్ చేయాలి, ఏది ఒరిజినల్ ఉండాలి. మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి 100% టీసీ ఉండి తీరాల్సిందే. సో గుర్తుపెట్టుకోండి 10th క్లాస్ టీసీ ఉండాలి, 10th క్లాస్ టీసీ ఉండాల్సిందే. ఓకేనా? సో 2 సెట్స్ జిరాక్స్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు? మన మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డాక్టర్స్. ఓకే, మెడికల్ డాక్టర్స్, అలాగే ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్స్, అలాగే మన ఊరు స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ వీళ్ళు గెజిటెడ్ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆర్ఐ గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళ చేత అటెస్టెడ్ చేయించేసి 2 సెట్లు జిరాక్స్ చేసి అటెస్టెడ్ చేయించి మనం ఏ రోజైతే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ రోజు ఆ ప్లేస్కి 10:30 కల్లా మనం అటెండ్ అవ్వాలి. సో 10:30 నుండి 5 o'clock మధ్య మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడికి మీరు వెళ్తే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సరే ఇక్కడ 1:3లో నేను సెలెక్ట్ అయినా నాకు జాబ్ వస్తుందా? ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎస్, జాబ్ వస్తుందా లేదా క్వశ్చన్ మార్క్. ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు మీరు వెళ్ళారు కదా, ఏమో మీ అదృష్టం బాగుంది, ఫస్ట్ లిస్ట్లో 2nd లిస్ట్లో కూడా మీ కమ్యూనిటీలో క్యాండిడేట్ ఎవరు లేకపోయినప్పుడు మీకు అవకాశం ఉంటుంది. సో దీని గురించి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు టెన్షన్ ఏంటంటే సార్ ఫస్ట్ లిస్ట్లో మేము సెలెక్ట్ అయ్యాము, మా పరిస్థితి ఏంటి? 2nd లిస్ట్లో మేము సెలెక్ట్ అయ్యాము, మా పరిస్థితి ఏంటి? 3rd లిస్ట్లో మేము సెలెక్ట్ అయ్యాము, మా పరిస్థితి ఏంటి అందరూ అడుగుతారు. అయితే ఇప్పుడు 3rd లిస్ట్లో వచ్చిన వరకు ప్రయారిటీ ఇస్తారా, మాకు మరి ప్రయారిటీ ఇవ్వరా అంటే ఎక్కడ లిస్ట్ వైజ్ కాదు, మార్క్స్ బట్టి.
సో దీని గురించి ఇంకొక వీడియో, స్పెషల్ వీడియో నేను చేసి పెడతాను రేపు ఎల్లుండి. క్లియర్గా మీకు అర్థమయ్యే రూపంలో నేను తెలియపరుస్తాను, ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఎమర్జెన్సీ న్యూస్ కాబట్టి ఇమీడియట్లీగా ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే హైకోర్టు వెబ్సైట్ అనేది హ్యాక్ అయిందని అన్నారు. సో అది సమస్య కూడా క్లియర్ అయింది. ఏదైనా అప్డేట్ ఉంటే మన హైకోర్టు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ హైకోర్టు వెబ్సైట్లో ఏదైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ రూపం తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఏమైనా మీకు సలహాలు సూచనలు కావాలి, ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే ఈ నంబర్కి ఒకసారి కాల్ చేయండి అమ్మా. హెల్ప్ డెస్క్ నంబర్ 040236863394 నంబర్కి ఒకసారి కాల్ చేస్తే మీ సమస్య ఏమైనా ఉంటే వారితో వినవిస్తే, అంటే ఈ లొకేషన్ గురించి వెళ్ళడం కానీ ఇటువంటి ఏమైనా ఉంటే వారు దానికి క్లారిటీ ఇస్తారో మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా డిస్ట్రిక్ట్ కోర్టు ఇప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది హైకోర్టు. సార్ నేను జిల్లా కోర్టులో సెలెక్ట్ అయిన హైకోర్టు కూడా వెళ్ళండి, తప్పేముంది. ఏమో ఎక్కడ 1:3 కదా, ఎక్కడ 1:3 కదా, ఎక్కడ రాకపోయినా అక్కడైనా వస్తుంది కదా. సో సెలెక్ట్ చేసిన వారందరికీ ఉద్యోగాలు వచ్చేవి కదా. 1:3 చివరికి ఓవరాల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత 1:1 రేషియోలో సెలెక్షన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హైకోర్టు సబార్డినేట్ పోస్ట్ థర్డ్ లిస్ట్ అనేది మీకు చెప్పడం జరిగింది. దీని గురించి ఏమైనా సందేహాలు ఉన్నా మీరు హైకోర్టుకు ఒకసారి కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.